హాయ్ సార్, నమస్తే. మ్మ్. నేను మీ ఛానల్కి వచ్చినప్పుడు చాలాసార్లు చెప్పాను, ఏమని? ఈ హాయ్లు, గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, నమస్తేలు ఇవన్నీ చెప్పొద్దని. ఇలాంటి రొటీన్ క్వశ్చన్స్ అడగొద్దు. ఏదన్నా ఉంటే కొత్తగా, చెత్తగా కాదు, కొత్తగా అడగండి. అంటే మీకు కొత్తగా అడిగితేనే అది చెత్తగా అనిపిస్తుందని తెలియక అలా అడిగాం సార్. సరే, అర్థమైంది, ఇప్పుడు నాకు అర్థమైంది. నీకు మైండ్ లూజ్ అనుకుంటా. అడగండి. అందుకనే లూజ్ హెయిర్ స్టైల్ వేసుకొని వచ్చా సార్. అర్థమైంది. చెప్పండి, ఎందుకు పిలిచారు? సార్, ఇంతకీ ఎలా ఉన్నారు మీరు? అస్సలు బాలేను, పరమ చండాలంగా ఉన్నాను. అయితే నాతో మాట్లాడవా? మీరు ఎలా ఉన్నా మాట్లాడతాను సార్, ఎందుకంటే మీ పేరుకుంది కదా బ్రాండ్. సో దానికోసం మాట్లాడాలి. అందుకే ఇలాంటి చెత్త ప్రశ్నలు కాకుండా నేనేమంటున్నానంటే, పిలిచిన కారణం ఏంటో అది అడగండి. అంటే మీరు ఏమైనా కొంచెం మంచి మాటలు చెప్తారేమో నా గురించి అనేసి అలా అడిగాను. మంచి మాటలు చెప్పడానికి ఏముంది నీ గురించి? నేను ఇప్పుడే నేను చూసేది ఫస్ట్ టైం. మంచి మాటలు ఏం చెప్తాను ఇంకా? ఫస్ట్ టైం అంటే మీరు అమ్మాయిని ఫస్ట్ టైం చూసినప్పుడే మంచిగా మాట్లాడతారు కదా సార్. నాకు ఇలాంటి అమ్మాయిలు అంటే కాదు, ఇంకా ఇంకా బ్రాడ్గా ఉండాలి. అలాంటి అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం. అంటే నేను ఇప్పుడు బ్రాడ్గా లేనా, అందంగా లేనని చెప్తున్నారా? అది నీకే వదిలేస్తున్నాను. కమ్ టు ద మ్యాటర్. సరే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. ఇప్పుడు శేఖర్ కమల డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన లవ్ సీన్స్, లవ్ మూవీస్ ఎక్కువ చేశారు, ఫ్యామిలీకి సంబంధించిన మూవీస్ చాలా చేశారు. కానీ ఇప్పుడు డిఫరెంట్ జోనర్ లోకి వెళ్ళి కుబేరా మూవీ అయితే చేశారు. సో ఆ మూవీ మీకు ఎలా అనిపించింది? హలో మాల్కోవా, వస్తాను ఇక్కడికి, చిన్న ఇంటర్వ్యూకి వచ్చాను, వస్తాను. లవ్ యూ టు సార్. నేను చెప్పింది నీకు కాదు, ఐ హేట్ యూ. మీరు ఐ హేట్ యూ అన్నా కూడా నాకు లవ్ యూ అన్నట్టు ఎంత స్వీట్ గా వినిపిస్తుందా సార్? అమ్మాయి చాలా వైల్డ్ గా ఉంది. ఎవరికైనా చూపించండి. నేను అమ్మాయిలు వైల్డ్ గా ఉంటేనే మీకు ఇష్టమని ఇంత వైల్డ్ గా ఉన్నారు. నేను ఇన్నిసార్లు చెప్పాను, కమ్ టు ది మ్యాటర్. ఈ మ్యాటర్ లేకుండా అనవసరంగా ఈ లవ్ యూలు, ఈ బొందలు నాకు నచ్చవు. నేను లవ్ చేసింది ఒకే ఒకరిని, శ్రీదేవిని. అన్ని లవ్ యూ అని తెలిసే కదా లవ్ చేసింది శ్రీదేవి గారిని. మీరు ఎంత మందినైనా లవ్ చేసుకోండి, మా అమ్మాయిలు మాత్రం ఆర్జీవి గారినే లవ్ చేస్తారు. దాంట్లో తప్పేముంది? ఓకే, థ్యాంక్ యూ. తిరిగి లవ్ యూ టు కూడా చెప్పరు కదా సార్. కమ్ టు ది మ్యాటర్ ప్లీజ్, కమ్ టు ది మ్యాటర్. సరే, మ్యాటర్ ఏంటంటే శేఖర్ కమల గారు లవ్ స్టోరీస్ చేశారు, లవ్ మూవీస్ చేశారు, ఫ్యామిలీ మూవీస్ చేశారు. ఇప్పుడు కొత్త జానర్ లోకి వెళ్ళి కుబేరా మూవీ చేశారు. సో ఆ మూవీకి మీకు ఎలా అనిపించింది? ఆ మూవీ అసలు చూసారా సార్? చూసే ఎలా అనిపించింది? డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాను. సినిమా నాకు చాలా బాగా అనిపించింది. శేఖర్ కమ్ముల చాలా, ఎందుకంటే లవ్ స్టోరీస్ ఇది వరకు ఫ్రెండ్షిప్ జానర్స్ ఇవన్నీ చేస్తుంటాడు, కానీ ఈ సినిమా కొత్తగా ఉంది అండ్ సూపర్ ఉంది. ఎందుకంటే నాగార్జున ఉన్నాడు కాబట్టి ఐ లవ్ నాగార్జున. నేను అప్పటి నుంచి తన నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో నేను అతని గురించి చూశాను. సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. సరే, ఇప్పుడు ధనుష్ గారి యాక్టింగ్ బాగుందా, నాగార్జున గారి యాక్టింగ్ బాగుందా, రష్మిక యాక్టింగ్ బాగుందా? దాంట్లో మీకు? నాకు నాగార్జున యాక్టింగ్ బాగుంది. నాగార్జున యాక్టింగ్, ఎందుకంటే నా ఫ్రెండ్ కాబట్టి నేను నాగార్జున యాక్టింగ్ బాగుందని చెప్తాను. అలా ఎందుకు సార్? రష్మిక గారు కూడా చాలా బాగా చేస్తారు. రష్మిక గురించి వస్తే నేను రష్మికని ఒకలాగా చూస్తాను. కానీ నాకు అలా కనపడలేదు రష్మిక అందులో. నాకు అందుకే నచ్చలేదు. ఎలా కనిపించాలి మీకు? నాకు బోల్డ్గా కనిపించాలి. అంటే అర్జున్ రెడ్డిలో హీరోయిన్ లా కనిపించాలా? అది నువ్వే ఆలోచించారు, నీకే వదిలేస్తాను. అంటే మీకు బోల్డ్ అని అన్నారు కదా, మీకు ఎప్పుడు అలానే చూస్తారు కదా. నేను హీరోయిన్స్ ని ఎలా చూపిస్తానో, ఎలా అయితే చూపిస్తానో రష్మిక అందులో అలా లేదు. నాకు అందుకే నచ్చలేదు. సింపుల్. రష్మిక అలా లేదు అంటే మీకు నాకు కావాలి, అట్లా నచ్చలేదు. అందుకని ఇప్పుడు రష్మిక గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు? అంటే ఆ మూవీకి కాదు, మొత్తం సంబంధించింది నార్మల్ గా అసలు రష్మిక అనే అమ్మాయి దీనికి సంబంధించింది అని చెప్పగలం అని ఎలా చెప్తారు? నేనేం చెప్పను. శ్రీదేవి గారి నుంచి అయితే బాగా చెప్తారా? చెప్తాను, ఎందుకంటే మీరు లవ్ చేశారనా? ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు ధనుష్ గురించి ఏం చెప్తారు? ధనుష్ బాగా చేశాడు, ధనుష్ బాగా చేశారు, అంతే. అంతే, బాగా చేశారు, అంతే. నేను మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళని పొగుడుతాను, కానీ వేరే ఇండస్ట్రీని నేను పొగడను. ఇప్పుడు మూవీస్ రివ్యూస్ చెప్తారు చాలా మంది, పబ్లిక్ థియేటర్స్ దగ్గర కానీ లేదంటే థియేటర్స్ దగ్గర కానీ చెప్తారు. ఆ పబ్లిక్ రివ్యూస్ చెప్పే వాళ్ళకి, ఆడియన్స్ కి మీరేం చెప్తారు? చంప చెల్లు అనిపించాలి. ఎందుకు అని అంటే, ఒక సినిమాని మీకే చెప్తున్నాను, రివ్యూస్ చెప్పేవారు, ఒక సినిమా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమాని తీస్తారు, కానీ మీరు వచ్చి బాగుంది బాలేదు అని
చెత్త మీ ప్రశ్నలతోని మీ సమాధానాలతో ఎవరికి కావాలి మీ రివ్యూ? ఎవరికి కావాలి? జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడోసారి మిమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు. జాగ్రత్త. మీకు ఆ రైట్ లేదు. ఒక సినిమా ఎంతో కష్టపడి తీస్తారు. టికెట్ తీసుకుంటున్నాం కదా, నీ 100 రూపాయలు బోడి 100 రూపాయలు పెట్టి ఎగ్జాక్ట్లీ బోడి వాళ్ళు కోట్లు పెట్టి సినిమా తీసి కష్టపడి తీస్తారు. మీ బోడి 100 రూపాయలు పెట్టి సినిమా తీస్తే హౌ యూ కెన్ జడ్జ్ ద మూవీ? అయ్యో ఎందుకు జడ్జ్ చేయకూడదు? ఇప్పుడు ఆడియన్స్ కి నచ్చితేనే కదా. నువ్వు జడ్జ్, నీకు ఇష్టం ఉంటే సినిమా చూడాలి, నీకు ఇష్టం లేకపోతే సినిమా చూడకూడదు. 100 రూపాయలు పెట్టి నేను ఎవడు చూడమన్నాడు? ఓటీటీకి వచ్చాక చూడు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఒక 100 రూపాయలు పెట్టి మన రోడ్ సైడ్ ఫుడ్స్ ఉంటాయి, మనం తిన్నాం. అవి నీకు నచ్చితే తింటావు, లేదంటే 100 రూపాయలు పెట్టి కొన్నావు కాబట్టి పాడేస్తావు. ఆ 100 రూపాయలు ఖర్చు అయినట్టే కదా. పోయి ఆ బజ్జీ వాడిని కొడతావా? ఆ గప్చుప్ వాడిని కొడతావా? కొట్టలేము. ఆ బిర్యానీ వాడిని కొడతావా? కొట్టలేవు. సినిమా విషయానికి వచ్చేసరికి ఆ 100 రూపాయలు పెట్టి చూసి మీరు ఎలా జడ్జ్ చేస్తారు? బయటకు వచ్చి సినిమా బాగాలేదు, సినిమా బాగుంది అని. నిన్ను ఎవడు చూడమన్నాడు? ఇంట్లో కూర్చోవచ్చు. 10 రూపీస్ పెట్టి తిన్నా కూడా బాగుందంటే బాగుందని చెప్తాము, బాగాలేకపోతే బాగాలేదు, నువ్వు హోటల్ మూసుకోయా అని చెప్తాము. బాగాలేదని ఎవరికి చెప్తావు? మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతావు అంతే. బాగాలేదని నువ్వు ఎవరికి చెప్పవు, బాగాలేదనే చెప్తావు. సినిమా విషయానికి వచ్చేటప్పుడు కూడా అలాగే ఉండదు. ఎందుకంటే నువ్వు సైలెంట్గా సినిమా చూసి వెళ్ళిపో. ఇంకా కొందరు తయారయ్యారు, సినిమా ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది అని మైక్ పెట్టి. కొన్ని క్లారిటీ రావాలి కదా, అప్పుడు మేము చెప్పాలి కదా. నేను అందుకే చెప్తాను. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మీ తొక్కలో డిసిషన్లు నాకు అవసరం లేదు. అర్థమైందా? నాకు నచ్చినట్టు నేను సినిమాలు తీస్తాను. మీరు చూస్తే చూడండి, లేదంటే ఇప్పటివరకు నేను చాలాసార్లు చెప్పాను మేడం, మీరు చూస్తే చూడండి, లేదంటే లేదు. అంతేగాని జడ్జ్ చేయడానికి ఆడియన్స్ తో సంబంధం లేదు. కానీ వేరే డైరెక్టర్స్ అయితే ఇంపార్టెంట్. నాకు ఆడియన్స్ తో సంబంధం లేదు, నాకు అమ్మాయిలతో మాత్రమే సంబంధం. సరే సరే, ఇప్పుడు మొత్తానికి కుబేరా మూవీ ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించింది. ఏం అర్థమైంది మీకు దాని మూవీకి సంబంధించిన విషయాలు కొన్ని? నేను ఎంజాయ్ చేయడానికి మాత్రమే నేను సినిమాకి వెళ్ళాను, అంతే తప్ప నేనేదో అర్థం చేసుకోవాలని సినిమాకి వెళ్ళాను. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మీరేం చెప్పారు నాకైతే అస్సలు అర్థం కాలేదు. అందుకే నేను ఆర్జీవీ అయ్యాను, నువ్వు యాంకర్గా ఇక్కడే ఉన్నావు. అందుకనే మీకు వన్ మినిట్. నాగార్జున, ఎస్, సక్సెస్ మీట్ పార్టీ ఎక్కడ? కమింగ్. వోడ్కా ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. కమింగ్. యాంకర్ కూడా వస్తుందని చెప్పండి సార్ మీతో పాటు. నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తే నన్ను కొడతారు అక్కడికి. ఎందుకు సార్? తీసేయండి. హలో, థ్యాంక్ యూ సార్. ఇట్లా థ్యాంక్ యూ అన్న చెప్తారేమో అని.